ప్రైవేట్ కంపెనీలు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ వైసీపీ క్లైమ్ చేసుకోవాలనుకుంటున్నారు. మేము ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి ₹1 మేము ఇప్పించాం, ఇప్పుడు మీరు ఇవ్వలేకపోతున్నారు, దాని మీద నిరసన. వాస్తవంగా నిన్న జరిగిన విషయం ఏంటంటే వైసీపీకి తెలియకుండా వైసీపీని లాక్కొచ్చి వైసీపీని హీరోని చేశారు వీళ్ళు. అవునా? ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ని ఎవడడిగాడు వైసీపీ గురించి? వైసీపీ హయాంలో దాన్ని మూసేయబోతే మేము వచ్చి కాపాడాము, ఆ రోజున పోరాడి నేను వచ్చి పోరాడాను పవన్ కళ్యాణ్, మేము వచ్చి పోరాడామంటూ పక్కన ఉన్న గంటా శ్రీనివాసరావు చూపెడుతున్నాడు. ఈయన గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినా ఏం చేసినా ఏమాగింది అక్కడ? రెండవది ఆ తర్వాత చూస్తే ఇప్పుడు అక్కడ వీళ్ళు ఏం పోరాడారు ఆ రోజున? ఇంకోటి, అది రాష్ట్ర ప్రభుత్వం అందే మరి. ఇది కానప్పుడు నువ్వెట్ట ప్రైవేట్ ఆపావు? జగన్ ఎట్ట ప్రైవేట్ చేస్తాడు? పైగా 2025లో అనుకుంటా అతని కుమారస్వామి మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా వివరంగా చెప్పాడు, వాస్తవం మేము ఇదివరకు ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశాడు జగన్, మీరు అది ప్రైవేటైజ్ చెయ్యొద్దు, అది అందరి హక్కు అన్నటువంటి. ఒకవేళ మీరు ప్రైవేటైజ్ చేయదలుచుకుంటే దానికి సంబంధించి అది మాకు ఇచ్చేసేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము నిర్వహించుకుంటాం, దానికి అయ్యేటటువంటి మినిమం అమౌంట్ మీరు ఏదైతే అంటారో అది మాకు ల్యాండ్తో సహా ఇవ్వండి, మేము ఇస్తాం మీకు బొమ్మని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అతని మీద వీళ్ళు పోరాడామంటున్నారు, పోరాడడం కాదు విషం చిమ్మారు దాని మీద. ఏమని? 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, దాన్ని అవి నొక్కేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇదంతా అని చెప్పేసి. ఆ రోజున అతను ప్రైవేటీకరణ ఆపడం కోసం అసెంబ్లీ వేదికగా తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం దాని కారణంగా ఆపైన మొన్న కుమారస్వామి చెప్తే ఆ రోజున మేము పోరాడామని చెప్తున్న వీళ్ళు చేసిన విష ప్రచారం ఏంటి? జగన్ ఆ ల్యాండ్ నొక్కేయడానికి కుట్ర పన్నాడు అనేసి జెండాలోడికి ఇచ్చేయడానికి చూసారు.